ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ పలువురు ధర్నాకు దిగారు. 2 పడక గదుల కేటాయింపు అర్హుల జాబితాలో తమ పేర్లు లేవని ఆందోళన చేపట్టారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ మండలం ప్రతాపసింగారంలో ఇళ్ల కోసం మహిళలు ధర్నా చేపట్టారు. ప్రతాపసింగారానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తూ నిరుపేదలకు కాకుండా కాంగ్రెస్ కార్యకర్తలకు ఇళ్లను మంజూరు చేయించారని ఆరోపించారు. కామారెడ్డి జిల్లా బీర్కూరులో ఇందిరమ్మ ఇళ్ల కోసం పలువురు ధర్నాకు దిగారు. కొందరు కావాలనే అనర్హులకు జాబితాలో చోటు కల్పించి అర్హులైన వారికి అన్యాయం చేశారని మండిపడ్డారు. ఉన్నోళ్ళకే వచ్చినాయి డబుల్ బెడ్రూమ్లు. మరి లేనోళ్ళ పరిస్థితి ఏంది? లిస్టు రాసి పంపించారు. మేము మొన్న కలెక్టర్ కడిపోతే ఇన్ఫర్మేషన్స్ సుధీర్ రెడ్డి ఆల్రెడీ లిస్టు పంపించారమ్మా, అది లిస్ట్ ఫిక్స్ అని అన్నాడు. ఏమాత్రం న్యాయము? మేము అందరి కోసం అందరు కావాలి, లేనోళ్ళకి కావాలని కొట్లాడుతున్నాం. మాకు 2 తారీఖు ఏదో డబుల్ బెడ్రూమ్ లాపుతున్నా ఆపేసేయాలి. వచ్చిన లిస్ట్ ఎట్లా పంపించారు, ఎట్లా ఆపేసేయాలి? మాకు లేనోళ్ళకి అందరికి చూసి ఇవ్వాలి డబుల్ బెడ్రూమ్, ఉన్న వాళ్ళకి క్యాన్సిల్ చేయాలి. మా హస్బెండ్ చనిపోయినందుకు నాకు డబుల్ బెడ్రూమ్ కావాలని నేను అడిగితే ఎక్కడ నాకు స్పందించట్లేదు ఎవరు. నేను ఇక్కడ నా పేరు ప్రతి దాంట్లో వచ్చిందని నేను మాట్లాడితే నా మీద పర్సనల్ విషయాలు తీసి గొడవలు చేద్దామని చూస్తున్నారు. నాకు డబుల్ బెడ్రూమ్ ఖచ్చితంగా రావాలి. పేరున ఎంక్వైరీ చేసి లేని వాళ్ళకి ఇవ్వండి, ఉన్న వాళ్ళకి మాత్రం ఇవ్వకండి. మా ఇల్లు రోడిపోయి మాకు ఇల్లు కావాలని మేము అడిగినాం సార్ డబుల్ బెడ్రూమ్. ఊర్లో పెద్ద మనిషి అయినప్పుడు ప్రజలందరూ ఒకటే అనేసి అందరికీ చూడాలి ఈక్వల్ గా. నువ్వు ఉన్న వాళ్ళకి ఇచ్చి లేని వాళ్ళకి ఇవ్వకపోవడం ఇది కరెక్ట్ న్యాయం కాదు. మీటింగ్ అయిన రోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది, అందులో మా పేరు వెళ్ళింది. మా పేరు వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఎంక్వైరీకి మా ఇంటికి రాలేదు.